వన భోజనాలకంటూ అక్కడికి వెళ్ళాక స్త్రీలు కొంతమంది ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగానికి తమని తాము ఎంచుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వంట ప్రారంభించుకోవాలి తప్ప ఇంటి నుండి అన్నీ తెచ్చేసుకుని నేను దధ్యోదనాన్ని చేస్తాను, నువ్వు పులిహార చేయి, ఫలాన్ని నువ్వు ఈ కూర చేయి, నువ్వు ఆ పప్పు చేయి అని అన్నీ తెచ్చేసుకుంటే ఇక్కడ వనభోజనం ఏముంది విశేషం? ఎక్కడో అంగడిలో అమ్మేటటువంటి చోటికి వెళ్ళి భోజనాన్ని అలా తినేసినట్టుగా దానికి దీనికి భేదం ఏముంటుంది? అంచేత కొంతమంది స్త్రీలు ఆ వనంలో తిరిగి ఓ అరగంట ఎక్కడెక్కడున్నటువంటి ఎండిపోయిన చితుకులు ఉంటాయో వాటన్నిటినీ తెచ్చి ఇక్కడ పెద్ద మోపుగా పెట్టాలి. అదో సరదాగా ఉంటుంది. నాకు ఇదిగో మామిడి ముక్క ఉంది, ఇదో మామిడి కర్ర దొరికింది, అదో ఆ కర్ర దొరికింది, ఇదిగో పెద్ద కర్ర ఇది పనిచేస్తుంది. ఇలాగా వాళ్ళలో వాళ్ళు అనుకోవడం, ఎవరెవరు ఎన్నెన్ని ఎక్కువ తెచ్చారో చెప్పుకోగలగడం, ఎవరు తొందరగా తెచ్చారో తెలియడం, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ప్రత్యేకంగా ఓ పొయ్యిల్ని ఏర్పాటు చేయడానికి ఒక ఆమె, దాని గురించిన నిర్మాణం తెలిసినటువంటి ఆవిడ పొయ్యిల్ని ఏర్పాటు చేయాలి. ఏదో ఒకటి కూరకి, ఒకటి పప్పుకి, ఒకటి పెద్ద గిన్నెగా పెట్టి వండడానికి వీలుగా ఉండేలా అన్నం వండడానికి అలా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగానే ఒక్కసారి కానీ ఏ వనం అయితే మనకి అనుకూలంగా ఉంటుందనే ఊహ కానీ ఉంటే చాలా చక్కగా చేసుకోవచ్చు. ఒకప్పటి రోజుల్లో వనభోజనాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవడమే ఉండేది తప్ప ఇక్కడి నుంచి పట్టుకుపోయే విధానం అస్సలు ఉండేది కాదు. 4 ఇటుకల్లో లేకపోతే అక్కడక్కడ దొరికినటువంటి పెద్ద రాళ్ళు ఓ 10 తెచ్చుకుని ప్రతి 3 రాళ్ళని ఒక పొయ్యిగా చేసి దాని మీద పెట్టి 4 వైపుల నుంచి కానీ కర్రల్ని పెట్టినట్టయితే ఎంత చక్కగా మంట వచ్చి ఉడుకుతుంది. ఇక నీటిని ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి పారేటటువంటి నది నుంచి తేవడం కానీ, లేదా ఈవేళ నీళ్ళన్నీ అశుభ్రాలు అయిపోయాయి కాబట్టి ఇంటి నుండి తెచ్చుకోవడం కానీ చేసి తీరక తప్పదు. ఆరోగ్య దృష్టి ప్రకారం తెచ్చుకున్నటువంటి నీటిని ఒక ఆమె బియ్యం కడగడం, ఇంకొక ఆమె జాగ్రత్తగా పాత్రలన్నింటినీ శోధించి తేవడం, అంటే కడిగేసి ఉంచినవి జాగ్రత్తగా ఉన్నది లేనిది పరిశీలించడం, ఒక 5-6 ఆడవాళ్ళు కూర్చుని చక్కగా కూరల్ని తరగడం, ఇలా చేస్తూ ఉంటే అవన్నీ చూస్తుండడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యమైన రహస్యం మరొకటి ఉంది ఇక్కడ. ఆ పనుల్ని చేసేటటువంటి సందర్భంలో ఎవరు పని బాగా చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, అంతేకాక ఒక ఆవిడ ఉంటుంది అందులో, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని పెద్ద పెత్తనాన్ని వెలిగిస్తూ ఆవిడ ఏ పని చేయదు. అదిగో ఆవిడ అట్లాంటి ఆవిడ తెలుస్తుంది. ఇంకొక ఆవిడ అన్ని పనులు తానే చేసేస్తున్నట్టుగా నటిస్తూ ఒట్టిది, ఆవిడ ఏమాత్రం చేయదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా ఫలానిది అని మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ ఇలాగే ఈవిడ ఇలాగే అనేవి మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఒక ఆవిడ పెద్దగా అరిచేస్తూ ఉంటుంది అన్నీ చేసేస్తున్నట్టుగా. ఆవిడ కేవలం అరుపులకే తప్ప ఒక్క పని కూడా ఆవిడేం ముట్టుకోదు, చెయ్యదు. ఒక ఆవిడ నిదానంగా అన్ని పనులు భుజాన వేసుకుని చేస్తూ బాధ్యతగా చేస్తున్న గృహిణి కనిపిస్తూ ఉంటుంది. ఆవిడికి అరుపులుండవు, పెడబొబ్బలుండవు, ఏమీ ఉండవు, పని మీద మాత్రమే దృష్టి ఉంటూ ఉంటుంది. ఒక ఆమె చేసేటటువంటి విధానం తెలుస్తుంది. అలాగే కూరల్ని కడిగేటప్పుడు, బియ్యాన్ని కడిగేటప్పుడు ఆ నీళ్లతో బియ్యాన్ని కూరల్ని కడిగి పారబోసేటటువంటి సందర్భంలో మంచి దుబారా చేసే వ్యక్తి, గట్టిగా ఉండే వ్యక్తి, పీనాశ లేక శుభ్రంగా చేసేదా అశుభ్రంగా చేసేదా తెలుస్తుంది. వంకాయల్ని తరిగేయడం ఉందనుకోండి, ఏ పుచ్చులున్నా గిచ్చులున్నా పురుగులున్నా టకటకా పని అయిపోవాలనే చేస్తా ఒక ఆమె ఇష్టం వచ్చినట్టుగా దొరుకుతూ ఉంటుంది. ఒక్కొక్క ఆవిడలా కాకుండా ప్రతి వంకాయని కోసినప్పుడు 2 వైపులా చూసి ఎక్కడైనా ఏమన్నా ఉన్నదా అని జాగ్రత్తగా చూస్తుంది. అలాగే కరివేపాకులు అటు ఉంటే ఎక్కడైనా కరివేప ఆకు కింద సన్ననైనటువంటి ఆ చిన్న చిన్న పురుగుల తెట్టులున్నాయా, గుడ్లున్నాయా, ఇంకా బూజుందా, ఇవన్నీ చూస్తుంది. దాన్ని బట్టి స్త్రీ యొక్క విధానం, ఇంటిని నడుపుకునే పద్ధతి, ఆవిడకున్న శ్రద్ధ, 10 మంది వచ్చినప్పుడు చేయవలసినటువంటి ఆతిథ్య పద్ధతి విధానం ఇన్ని తెలుస్తాయి మనకి. సామాన్యమైనది కాదు వనభోజన విధానం. అలా మామూలుగా వండేటటువంటి సందర్భంలో ఎవరికి మంచి వంటలో నైపుణ్యం ఉందో తెలుస్తుంది.